రాజ్ తరుణ్ లావణ్య వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. కొంతకాలంగా ఈ ఎపిసోడ్ లో ఎలాంటి సౌండ్ వినిపించలేదు. మళ్ళీ ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ తో ఈ వివాదం సంచలనం రేపుతోంది. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈసారి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య మధ్య గొడవతో రచ్చరాజుకుంది. ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు తమదేనంటూ రాజ్ పేరెంట్స్ లగేజ్ తో సహా వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. తమను ఇంట్లోకి అనుమతించడం లేదని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే లావణ్య రాజ్ పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇష్యూపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనపై దాడి చేశారని ఆరోపించింది. తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి రాజ్ తరుణ్ పేరెంట్స్ 15 మందితో వచ్చి ఇంటిని ధ్వంసం చేశారని చెబుతోంది. బ్యాట్ తీసుకుని తన తమ్ముడిని కొట్టారని, తలుపులు పగలగొట్టి ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేశారని ఆరోపించింది లావణ్య. నన్ను జుట్టుపట్ల లాగుతుందంతా చూశారు. అంకుల్ ఆపమనండి ప్లీజ్ అని అన్నాను. వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ లోపు ఇక్కడ నుంచి గేట్ వరకు లాక్కొని వెళ్ళినప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు చూసినప్పుడు కూడా నేను నా పొజిషన్ ఇటిద్దరు పట్టుకుని ఇటిద్దరు నా కాళ్ళు పట్టుకొని, ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్ ఉన్నారు. పోలీసులు చూసినప్పుడు కూడా ప్రేమించాను అతన్ని. సరే ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అని అయితే అనుకున్నాను. ఏమేమి డ్యామేజ్ చేశారు మీ ఇంట్లో? మొత్తం సీసీ కెమెరాలు 3 తలుపులన్నీ పగలగొట్టేశారండి. పగలగొట్టి లాక్కొని వచ్చారు. మా ఇంటి ముందుకు వచ్చి ఇన్ని మాటలు న్యూసెన్స్. మేము ఏం చేశానని, లావణ్య ఈ రోజు ఏం చేసిందని నా పైన ఇలా రియాక్ట్ అయ్యి ఇదంతా చేస్తున్నారు, ఇంత గొడవ చేస్తున్నారు. లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ది అంటున్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. తమ కుమారుడు కట్టిన ఇల్లు ఉన్నాక తాము బయట ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అంతేకాక ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది వాడు ఓన్ హౌస్, వాడు కష్టార్జితం ఉంది. ఎవరు నయా పైసా ఎవరు ఇవ్వలే. మా ఇల్లు బాగా కావాలి. ఈ ఇంట్లో అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య గతంలో చేసిన ఆరోపణలతో మొదలైన వివాదంపై ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడిచాయి. కొన్నాళ్లు అనేక ట్విస్టులతో పెద్ద రచ్చ జరిగింది. ఇటీవల రాజ్ తరుణ్ కు క్షమాపణ చెబుతూ అతడిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటానని లావణ్య చెప్పింది. ఇక రాజ్ తరుణ్ లావణ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని భావిస్తున్న క్రమంలో ఈ గొడవ జరిగింది. లావణ్య ప్రస్తుతం కోకాపేటలోని ఓ ఇంట్లోనే ఉంటుంది. రాజ్ తరుణ్ లావణ్య మధ్య గొడవ జరుగుతున్న టైంలో కూడా ఆమె ఆ ఇంట్లోనే ఉంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇల్లు తమదని ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ రచ్చరాజుకుంది.